హలో ఫ్రెండ్స్, సో ఈరోజు మనం ఇంటర్ఫియరెన్స్ డ్యూ టు రిఫ్లెక్షన్ ఇన్ థిన్ ఫిలిమ్స్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద సెమ్. సో ఫస్ట్ ఈ డయాగ్రామ్ని కన్సిడర్ చేద్దాం. సో కన్సిడర్ అ థిన్ ఫిలిం హూస్ థిక్నెస్ ఇస్ టీ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ మ్యూ. ఓకే, ఫస్ట్ ఏమన్నాడు? కన్సిడర్ ఎ థిన్ ఫిలిం. ఓకే, వీఆర్ కన్సిడరింగ్ ఎ థిన్ ఫిలిం హూస్ థిక్నెస్ ఇస్ టీ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ మ్యూ. నెక్స్ట్, a light of wavelength lambda is incident on thin film, then two reflected light rays R1 and R2 from top and bottom surfaces are superimposed and form interference. Ante a light of wavelength lambda is incident on the thin film. A light of wavelength lambda is incident on the thin film మీద ఇన్సిడెంట్ అయింది. అప్పుడు టూ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ R1 అండ్ R2 ఫామ్ అయ్యాయంట ఫ్రమ్ టాప్ అండ్ బాటమ్ సర్ఫేసెస్. ఇలా రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు R1 అండ్ R2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అనేవి ఫామ్ అయ్యాయి ఫ్రమ్ టాప్ అండ్ బాటమ్ సర్ఫేసెస్, అండ్ దీస్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ అండ్ ఫామ్ ఇంటర్ఫియరెన్స్. ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫియరెన్స్. ఓకే, సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై R2 ఎక్కడుంది మనకి? R2 ఇక్కడ ఉంది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై R2 అని అడిగారు కాబట్టి OA ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CR2 అని రాస్తాం. OA ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CR2. నెక్స్ట్ సేమ్ అలాగే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై R1 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో R1 అంటే OA ప్లస్ AD ప్లస్ DR1. OA ప్లస్ AD ప్లస్ DR1 అని రాసాం. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ మైనస్లు పెడతాం, క్యాన్సిల్ చేస్తాం. OA క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా మిగిలింది ఏంటి? AB ప్లస్ BC రాసాం. నెక్స్ట్ మైనస్ AD, ఇది క్యాన్సిల్ అవ్వలేదు. ఓకే, మైనస్ AD. ఇక్కడ CR2 అండ్ DR1 అన్నది క్యాన్సిల్ అయ్యాయి. ఎందుకు అయ్యాయి? CR2 అండ్ DR1 అన్నది క్యాన్సిల్ అయ్యాయి. ఎందుకంటే CR2 ఇలా ఉంది, DR1 కూడా ఇలా ఉంది. రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. సో వీఆర్ క్యాన్సిలింగ్ CR2 అండ్ DR1. సో మిగిలింది ఏంటి? AB ప్లస్ BC మైనస్ AD. సో దీన్ని మనం పాత డిఫరెన్స్ అని అంటాం. సో AB ప్లస్ BC ఎక్కడుంది? AB ప్లస్ BC ఇట్ ఈస్ ఇన్ ద థిన్ ఫిలిం. సో వీఆర్ రైటింగ్ AB ప్లస్ BC బ్రాకెట్ పెట్టి మ్యూ థిన్ ఫిలిం. నెక్స్ట్ AD ఎక్కడుంది? AD ఈజ్ అవుట్ సైడ్ ద థిన్ ఫిలిం, దట్ ఈస్ ఇట్ ఈస్ ఇన్ ది ఎయిర్. సో వీఆర్ రైటింగ్ మ్యూ ఎయిర్. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మ్యూ ఈజ్ 1. సో వీఆర్ టేకింగ్ యాజ్ 1 కాబట్టి సో AB ప్లస్ BC మ్యూ అని పెట్టుకొని మైనస్ AD 1 పెట్టినా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి మైనస్ AD అని పెట్టేసాం. సో నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ABE, వేర్ ఇస్ ట్రయాంగిల్ ABE? ఫ్రమ్ ట్రయాంగిల్ ABEలో వీ నీడ్ కాస్ ఆర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ABEలో కాస్ ఆర్ అంటే ఏంటి? హైపోటెనియస్ బై అడ్జసెంట్. హైపోటెనియస్ బై అడ్జసెంట్ అంటే కాస్ ఆర్ కాబట్టి ఎస్, కాస్ ఆర్ అంటే BE బై AB. ఓకే, కాస్ ఆర్ ఈక్వల్ టు BE బై AB అని రాసాం. ఇక్కడ BE బై AB కదా, సో ఈ రెండు ఇలా రివర్స్ చేసుకుంటున్నాం పొజిషన్స్ని, కాస్ ఆర్ అండ్ ABది. అప్పుడు ఏమైంది? AB ఈజ్ ఈక్వల్ టు BE బై కాస్ ఆర్. BE ఏంటి? BE అన్నది టీతో రిప్రజెంట్ చేసాం, థిక్నెస్ ఆఫ్ థిన్ ఫిలిం కాబట్టి AB ఇది రెండు ఎక్స్చేంజ్ అయ్యాయి. AB ఈక్వల్ టు BE బై కాస్ ఆర్. BE ఈజ్ నథింగ్ బట్ T బై కాస్ ఆర్ అని వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ BEC మళ్ళీ కాస్ ఆర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కాస్ ఆర్ ఏంటి? సేమ్ BE బై BC, ఈ రెండు ప్లేసెస్ని ఎక్స్చేంజ్ చేస్తాం మళ్ళీ. అప్పుడు ఏమవుద్ది? BC ఈక్వల్ టు BE బై కాస్ ఆర్. BE అంటే ఏమనుకున్నాం? T అని అనుకున్నాం కదా ఈ ఫిగర్లో. BE అంటే టీతో రిప్రజెంట్ చేసాం. సో BC ఈక్వల్ టు T బై కాస్ ఆర్. ఓకే, ఫైన్. సో ఇది మన ఈక్వేషన్ నెంబర్ 2 అని అనుకుందాం. సో ముందు వచ్చిన ఈక్వేషన్ని 1 అని అనుకుందాం. ఈ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ACDలో సైన్ I కనిపెట్టమన్నారు. ACDలో సైన్ I అంటే ఏంటి? AD బై
ఏసీ అని తీసుకుంటున్నాం. ఏడీ బై ఏసీ అంటే ఏంటి, ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఇలా అవుతాయి. అప్పుడు ఏంటి, ఏడీ ఈక్వల్ టు ఏసీ సైన్ ఐ. ఇది ఇలాగే వదిలేస్తాం. దీన్ని 1 minute. Let us consider this equation as 3 and before equation as 2 and this equation as 1. Okay. సో నెక్స్ట్ ఇది వచ్చిన ఈక్వేషన్ని 4th ఈక్వేషన్ అని అంటాం. నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిఈ. ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిఈ. ఏబిఈలో ఏం కనిపెట్టమన్నారు, ఏబిఈలో tan r కనిపెట్టమన్నారు. ఏబిఈలో tan r అంటే ఏఈ బై బిఈ అని వస్తుంది. ఏఈ బై బిఈ. సో tan r ఈక్వల్ టు ఏఈ బై బిఈ. అప్పుడు ఏం చేయాలి, ఏఈ ఈజ్ ఈక్వల్ టు బీతో మల్టిప్లై చేయి. బిఈ అంటే ఏమనుకున్నాం, టీ అని అనుకున్నాం. సో ఏఈ ఈజ్ ఈక్వల్ టు టీ tan r. నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఈబీసీ. ఈబీసీలో సేమ్ మళ్ళీ tan rని యూజ్ చేయాలి. tan r అంటే ఏమనుకున్నాం, ఈసీ బై బిఈ. ఈసీ బై బిఈ అని రాసాం. బిఈ అంటే టీ అనుకున్నాం. టీ tan r. ఈసీ ఈక్వల్ టు టీ tan r వచ్చింది. సో ఈ రెండు ఈక్వేషన్ని ఏమిటి యాడ్ చేద్దాం. ఏఈ ప్లస్ ఈసీ ఈక్వల్ టు టీ tan r ప్లస్ టీ tan r అంటే ఏమొస్తుంది, ఏఈ ఈసీ. ఈ కామన్ ఉంది, తీసేయండి. అప్పుడు ఏంటి, ఏసీ అని వస్తుంది. ఏసీ ఈక్వల్ టు 2t tan r అని వచ్చింది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 5 అని అనుకుందాం. నెక్స్ట్ ఏడీ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఏసీ వాల్యూ వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ ఇన్ ద వాల్యూ 4. ఓకే, ఈక్వేషన్ 4 నుంచి from equation 4 what we are getting, AD equal to AC sin I. AD is equal to AC ఎంత 2 tan r into sin I అని ఉంది. sin I యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. ఫ్రమ్ స్నెల్స్ లా మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin I బై sin r. సో sin I కావాలి కాబట్టి sin I అలాగే ఉంచేసి ఈ రెండు మల్టిప్లై చేస్తాం. రెండు మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, sin I ఈజ్ ఈక్వల్ టు మ్యూ sin r అని రాసాం. మ్యూ sin r రాసిన తర్వాత ఏమొచ్చింది మనకి, 2 mu t tan r ఇంటూ sin r. ఓకే, లెట్ us కన్సిడర్ దిస్ ఈక్వేషన్ as 6. నెక్స్ట్ పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి పాత్ డిఫరెన్స్ ఎంత అనుకున్నాం, పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ మ్యూ మైనస్ ఏడీ. సేమ్ అదే ఈక్వేషన్ రాసాం. రాసిన తర్వాత ఏబీ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్లో వచ్చింది కాబట్టి ఏబీ ఈజ్ ఈక్వల్ టు టీ బై కాస్ ఆర్ రాసాం. నెక్స్ట్ బీసీ వాల్యూ ఎంత, బీసీ పైన వచ్చింది ఎంత, టీ బై కాస్ ఆర్, అది కూడా రాసాం. రాసిన తర్వాత మ్యూ అని పెట్టేసంత ఏడీ ఎంత, మైనస్ ఏడీ వాల్యూ వచ్చిందంతా రాసేస్తాం. ఇక్కడ tan అంటే ఏంటి, సైన్ బై కాస్. సో వీఆర్ రైటింగ్ యాజ్ సైన్ బై కాస్. సో టీ ప్లస్ టీ 2 mu t, సారీ మ్యూ ఉంది కాబట్టి మ్యూతో మల్టిప్లై చేసాం. 2 mu t బై కాస్ ఆర్ మైనస్ 2 mu t సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆర్ బై కాస్ ఆర్ అని రాసాం. ఇప్పుడు ఈ రెండిట్లో 2 mu t కాస్ ఆర్ని కామన్ చేసాం. 2 mu t కాస్ ఆర్ అంటే ఇక్కడ ఏముంటుంది, 1 ఉంటుంది, మైనస్ సైన్ స్క్వేర్ ఆర్. ఓకే, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ కాస్ స్క్వేర్ ఆర్ అని రాసాం. రాసిన తర్వాత ఈ కాస్ ఆర్ని కాస్ స్క్వేర్లో నుంచి ఒకటి తీసేస్తాం. అప్పుడు ఎంత వచ్చింది మనకి, డెల్టా. పాత డిఫరెన్స్ కనిపెట్టాం కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 mu t కాస్ ఆర్ అని వచ్చింది. సో జనరలీ దెర్ ఈజ్ ఎ పాత్ ఆర్ ఫేజ్ డిఫరెన్స్ λ/2 will produce for a light ray traveling from rarer to denser medium on reflection చేసినప్పుడు we will be having a path or phase difference of λ/2. అందుకని ఏం చేస్తాను, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 mu t కాస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ λ/2 అని రాస్తాం. ఓకే, సో నెక్స్ట్ వెరీ సింపుల్. ఒక్కసారి నోట్స్లో రాసిన తర్వాత మీరు చూసుకోండి, మీకే అర్థమవుద్ది. వెరీ ఈజీగా ఉంటుంది ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి కండిషన్స్ ఫర్ మ్యాక్సిమా అంటే ఏంటి, బ్రైట్ లైట్కి. నెక్స్ట్ కండిషన్ ఫర్ మినిమా అంటే డిమ్ లైట్ అంటే డార్క్ లైట్కి. కండిషన్ ఫర్ మ్యాక్సిమా ఏంటి, పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు n లాంబ్డా. అది కండిషన్ యాక్చువల్గా. ఓకే, సో n లాంబ్డా కండిషన్ ఫర్ మ్యాక్సిమా ఈజ్ n లాంబ్డా. ఇన్ థిన్ ఫిలిమ్స్ అదే డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇందాక వచ్చింది కదా మనకి ఈక్వేషన్, 2 mu t కాస్ ఆర్ ప్లస్ λ/2 అని రాస్తాం. ఇప్పుడు డెల్టా ఎంత ఇచ్చారు మనకి, ఇది రాసేసి n లాంబ్డాని ఇచ్చారు. దట్ ఈస్ నథింగ్ బట్ 2 mu t కాస్ ఆర్
ప్లస్ లాంబ్డా బై 2 ఈక్వల్ టు n లాంబ్డా అని రాసిన తర్వాత ఈ లాంబ్డా బై 2ని ఇటేపు పంపించేస్తే విల్ గెట్ n లాంబ్డా మైనస్ లాంబ్డా బై 2. దీంట్లో లాంబ్డా బై 2 కామన్ తీస్తే వి గెట్ 2n మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. ఓకే, నెక్స్ట్ సేమ్ అలాగే కండిషన్ ఫర్ మినిమాకి ఏంటి, వీ హ్యావ్ 2n ప్లస్ 1 లాంబ్డా బై 2 పాత్ డిఫరెన్స్, ఇది కూడా ఒక కండిషన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్ దిస్ ఫిలిం డెల్టా ఈజ్ ఈక్వల్ టు సేమ్ మనకు ముందు వచ్చిన ఈక్వేషన్ 2 mu t cos r ప్లస్ లాంబ్డా బై 2. సో సేమ్ 2 mu t cos r ప్లస్ లాంబ్డా బై 2 ఈక్వల్ టు పాత డిఫరెన్స్ ఎంత వచ్చింది 2n ప్లస్ 1 లాంబ్డా బై 2, అది రాసాము. ఇప్పుడు ఏం చేయాలంటే దీంతో మల్టిప్లై చేద్దాం. 2n లాంబ్డా బై 2 ప్లస్ లాంబ్డా బై 2, ఈ లాంబ్డా బై 2ని ఇటేపు సెండ్ చేస్తాం. మైనస్ లాంబ్డా బై 2 ప్లస్ లాంబ్డా బై 2 మైనస్ లాంబ్డా బై 2 గెట్ క్యాన్సిల్డ్ అండ్ 2 గెట్స్ క్యాన్సిల్డ్. సో 2 mu t cos r ఈక్వల్ టు n లాంబ్డా. సో మొత్తం థిన్ ఫిలిమ్స్ కాన్సెప్ట్లో లాస్ట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే, కండిషన్ ఫర్ మ్యాక్సిమా అండ్ కండిషన్ ఫర్ మినిమా. వెరీ ఈజీ క్వశ్చన్. ఈ డయాగ్రామ్ ఒకటే, డయాగ్రామ్ కొంచెం తప్పు చేసినా మొత్తం వెళ్ళిపోద్ది. సో రిమెంబర్ దిస్ డయాగ్రామ్. ఫస్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ చేస్తాం, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై r2, ఫస్ట్ r2 చేయాలి. r2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, OA ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CR2. నెక్స్ట్ r1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, OA ప్లస్ AD ప్లస్ DR1. అప్పుడు నుంచి లైన్గా కాస్ ఆర్లు టాన్ ఆర్లు సైన్ అవన్నీ అప్లై చేసుకుంటూ వెళ్తే విల్ గెట్ ఫైనల్లీ కండిషన్స్ ఫర్ మ్యాక్సిమా అండ్ మినిమా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.